పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు డాక్టర్స్ కూడా ఒక్క 2 నిమిషాలు మాట్లాడదాం వాళ్ళతో కూడా. అది ఓకే సార్. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? పాయింట్ అది. గ్యాదర్ కాదు, ఇప్పుడు పైన డాక్టర్స్ తో పాటు ఉన్నారు అంటే అక్కడికే వెళ్ళిపోదాం. ఈవెన్ డాక్టర్స్ తో కూడా 2 నిమిషాలు మాట్లాడదాం. 20 మంది పిల్లల్ని సెపరేట్ మాట్లాడదాము, మళ్ళీ మిగతా క్లాస్ రూమ్స్ లలో సెపరేట్ మాట్లాడదాం. ఉండనివ్వండి వాళ్ళు కూడా, వాళ్ళకి బయటకు పంపకండి, వాళ్ళు కూడా ఉండనియండి. బయటకు అవసరం లేదు, రండి మీరు కూడా లోపల రండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏ క్లాస్ ఇది? బాగున్నారు అందరు? అందరూ ఒకటే అన్నం తిన్నారు కదా? మీకేం కాలే? కానీ వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చింది. మీకు ఎప్పుడన్నా అనిపించిందా అట్లా ప్రాబ్లం ఉన్నట్టుగా? ఎప్పుడు అనిపించలే. మీ క్లాస్ టీచరా సార్? ఏ సబ్జెక్ట్ చెప్తారు? సోషల్. బాగా చెప్తున్నారా అన్ని సబ్జెక్ట్స్? ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేస్తారా, విసుక్కుంటారా? వాళ్ళు ఉన్నారని భయానికి చెప్తున్నారా, నిజంగా చెప్తారా? ఫ్రెండ్లీగానే ఉంటారా? ఎవరైనా తిట్టడము, కసురుకోవడము చేయరు? నిజంగా? ప్రామిస్? గుడ్ ఆఫ్టర్నూన్. నార్మల్గానేనా ఏదన్నా ప్రాబ్లమా? భయపడి రాలేదా? మరి క్లాసెస్ పోతాయి కదా, క్లాసెస్ మిస్ అవుతారు కదా. సో మొన్న ఆ ఫుడ్ది ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు కూడా భయపడ్డారా? భయపడలే. కొంతమంది ఎస్, కొంతమంది నో. సో అమ్మాయిలేమో భయపడలేదు అంటున్నారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు మీకన్నా. సరే, ఆ భయాన్ని పోగొట్టే బాధ్యతనే మనది. మీకేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ మీ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసి వెళ్తాను నేను. ఉమెన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి వెళ్తాను. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మాకు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. ఇది ఉమెన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్. మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మీరు మాకు కాల్ చేయండి. కాల్ చేస్తే మీరు చెప్పడానికి భయపడే ప్రాబ్లం ఉన్నా సరే, మీ టీచర్స్ కానీ, మీ పక్క వాళ్ళు కానీ, మిగతా స్టూడెంట్స్ కానీ ఎవరి దగ్గర నుండి ప్రాబ్లం వచ్చినా మా పేరు చెప్తే మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనుకుంటే మీ పేరు కూడా చెప్పాము, కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టుగా చూసుకుంటాం. డన్? ఇప్పుడు ఇందాక ఎంత స్ట్రాంగ్గా చెప్పారో, మేము భయపడలేదని, లైఫ్లో అంతే స్ట్రాంగ్గా ఉండండి. మీరు బాగా చదువుకోవాలనేది ప్రభుత్వంది కానివ్వండి, మీ తల్లిదండ్రులది కానివ్వండి, మీ టీచర్స్ది కానివ్వండి, అందరి ఉద్దేశం ఏంటంటే మీరు బాగా చదువుకొని మంచి పై స్థాయికి వెళ్ళాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. అన్నం ఉడికిందా, ఉడకలేదా, పైన అన్నము కింద అన్నము రెండు ఒకేలాగా ఉడికినాయి అని చూసే బాధ్యత ఎవరిది? మన పిల్లలు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన పిల్లలు వేరు కాదు, మన స్కూల్లో మన హాస్టల్లో ఉంటున్నటువంటి పిల్లలు వేరు కాదు. మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో ఈ పిల్లల్ని అలాగే చూసుకోవడమే కాకుండా ఇంకా అదనంగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనం ఈ పని చేస్తున్నందుకు మనం కొంచెం హానరోరియం కూడా తీసుకుంటున్నాం. ఇది మనం చివరి బ్యాగ్ తీసాము, దీంట్లోనైతే ఏం పురుగులు ఒక్కటి కూడా లేదు. మెరిగల్ అంటారు కదా, నల్ల పిల్లలు కానివ్వండి, తర్వాత వడ్ల గింజలు కానివ్వండి, పురుగు కానివ్వండి, ఏమి కూడా ఇందులోనైతే లేవు సార్. చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు మనం ఇంట్లో తినే బియ్యం లాగానే ఉన్నాయి ఇవైతే, అసలు ఏమి చిన్నగా కూడా లేకుండా మనం జనరల్గా ఇళ్ళలో తినే బియ్యం ఎలా ఉంటాయో ఆ బియ్యం లాగా నీట్గా చాలా క్లీన్గానే ఉన్నాయి. మరి ఇంకా మీద మాత్రం ఇలా పెట్టకండి సార్, మీరు క్లీన్గా ఉన్నాయి, ఓకే పర్లేదు. బట్ చిన్నగా ఎప్పుడన్నా వర్షం వస్తే నీళ్ళు వచ్చినా, తడి వచ్చినా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పైన పెట్టి దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారో అనేది చూడండి. ఎందుకంటే మనకి ఇంత మంచి రైస్ వస్తున్నప్పుడు ఆ రైస్ని అలా కాపాడి వాటిని అదే విధంగా పిల్లలకు పెట్టే రెస్పాన్సిబిలిటీ స్కూల్లో. నమక్, మిర్చి సబ్ కా రఖతే హో? ఫ్రీడమే వాడతారా? పక్కా ప్రెజెంట్ కాదు నేను అనేది, గతం నుండి ఏం వాడుతున్నారు అనేది నేను అనేది. మరి అది ఎందుకు వాడారు? వచ్చిందా? సరే ఒక్కసారి कुछ भी नहीं है उसमें, वो क्या है आज खाए सो है दिखा दो. చల్ నేను లంచ్ టైంకి అందుతాను కావచ్చు, పిల్లలతో పాటు లంచ్ చేద్దాం అనుకునేంటి, కానీ నాకు లేట్ అయిపోయింది. सांभर है, दाल है, क्या है? वो क्या है? दिखाओ दिखाओ. क्या देते हो डेली?
ये सेम है करी क्या खत्म हो गया करी यही है ఇంత మిగిలిపోయింది అమ్మ అంటే రోజు ఇట్లనే మిగులుతుందా లేకపోతే పురుగులు ఉన్నాయా ఏమన్నా ఎంతమంది చేస్తారమ్మా పని ఇక్కడ వంట ఇద్దరు రోజు బియ్యంతోనైతే ప్రాబ్లం లేదు బయట నుండి కూరగాయలు ఏ రోజు ఆ రోజు తెస్తారు ఉప్పులు కారాలు కూడా రోజు ఆ రోజు తెస్తారు మరి ఉప్పులు కారాలలో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి మరి 20 మంది హాస్పిటల్ ఎందుకు పోయినరు అన్ని బాగుంటే నీకేమైనా తెలిసి ఉంటే చెప్పు ఎందుకంటే నీ చేతుల మీదుగానే వంట అవుతుంది నీ చేతుల మీదుగానే పిల్లలు తింటారు వాళ్ళందరినీ పంపిస్తాను ఒక్కదానికి చెప్తా అంటే చెప్పు అది కూడా చేద్దాం మన ఇద్దరు మాట్లాడుకుందాం ఒక నిమిషం ఇట్లనే మాట్లాడదామా మరి ఎందుకు ప్రాబ్లం ఎందుకైందంటో పిల్లలకు పైన ఉడికిందంట కింద ఉడకలేదంట ఏదో సమస్య చెప్తున్నారు ఆ రోజు ఎవరు వండారు మరి ఏజెన్సీ వాళ్ళు రైస్ని చెరగరు కడగరు కాబట్టి ప్రాబ్లం వచ్చింది ఎంత చిన్న పిల్లలై కూడా ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే వాళ్ళని పిలుస్తారా ఇక్కడికి గవర్నమెంట్ది తప్పు లేదమ్మా మా హెడ్ మాస్టర్ది తప్పు లేదు ఎవరైతే వంట చేస్తారో వాళ్ళు గంట ముందు వస్తారు గంట ముందు వచ్చి గబగబ దాంట్లో టబ్లో రైస్ పోసి ట్యాప్ పట్టేసి తీస్తారు అలాగే వంట చేస్తారు దాంట్లో పురుగులు ఉన్నాయా ఏమున్నాయా కూడా చూడరు వాళ్ళు దానివల్ల మాకు ప్రాబ్లం వచ్చింది వెంకటరమణ సార్ అంట ఎవరో వెంకటరమణ సార్ ఉంటే మాత్రం బాగా నిలబడి చూసుకుంటారు ఆ రోజు మాత్రం ప్రాబ్లం ఉండదు ఆ రోజు సార్ రాలేదు కాబట్టి ప్రాబ్లం అయింది మా జువాలజీ జువాలజీ కాదు బయాలజీ సార్ది ఏం తప్పులేదు ఇందులో ఆ రోజు హెడ్ మాస్టర్ గారు రాకపోవడం వల్ల ఆయన ఆ రోజు ఉండడం వల్ల ఆయన మీదికి నెట్టేసి సస్పెండ్ చేశారు ఆయన లేకపోవడం వల్ల మాకు సబ్జెక్ట్ ప్రాబ్లం అవుతుంది ఏకకంఠంతో చెప్తున్నారు పిల్లలందరూ సో మీరు ఎవరో బ్లేమ్ చేసుకుంటూ కూర్చొని పిల్లల లైఫ్లతోని ఆడుకోవద్దు దయచేసి ఎవరు కూడా ఏం చెప్పారా మీరందరూ నాకు చెప్పండి నాకు చెప్పినా నువ్వు లీడర్ గ్రూప్ లీడర్ చెప్పు మంచి వాటర్ కావాలి అన్నం చేపిస్తారు కూడా మళ్ళా అన్నం మంచి ఒకసారి కాకుండా 2 సార్లు సర్వీసింగ్ చేయాలి వాషింగ్ కూడా బాగాలేవు వాషింగ్ కల్పించాలి అది వాళ్ళ సమస్య ఇక్కడ రైస్ మంచిగా రాక కాదు కూరగాయలు మంచిగా లేక కాదు ఏది మంచిగా లేక కాదు వండే వల్ల నిర్లక్ష్యం వల్ల ప్రాబ్లం వస్తుందని పిల్లలు క్లియర్గా చెప్తున్నారు మా సార్ తప్పు ఏం లేదు వంట వాళ్ళ తప్పే అంతా మా సార్ మళ్ళీ మాకు రావాలి చిన్న పిల్లలు కల్మషం లేనటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళని మనము అటువైపు ఇటువైపు ఎటువైపు చేద్దామన్నా కానీ పిల్లలు వాస్తవంగా ప్రేమతో మాట్లాడితే వాస్తవం ఏంటో వాళ్ళు చెప్తారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు రైస్ కడగలేదు కాబట్టి మాకు ప్రాబ్లం వచ్చింది సరిగ్గా ఉడకట్లేదు కాబట్టి మాకు ప్రాబ్లం వచ్చింది సరిగ్గా రైస్ కడిగి సరిగ్గా ఉడకబెడితే మాకు అసలు ఏ సమస్య లేదు అనే మాట చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ను ఎవరినో బ్లేమ్ చేసి బ్లేమ్ గేమ్ ఆడకండి మీ ముందే కలిశాను మీ ముందే మాట్లాడాను అమ్మ మీరు ఎవరు ఉన్నా సరే మీరు ఏజెన్సీ కానివ్వండి ఎంఈఓ గారు మీరు కానివ్వండి హెచ్ఎం కానివ్వండి డిఓ ఆఫీస్ అయినా సరే కలెక్టర్ గారైనా సరే ఆర్డీఓ గారైనా సరే మనందరి రెస్పాన్సిబిలిటీ మంచి జరిగినా చెడు జరిగినా కానీ సో మంచి జరిగినప్పుడు ప్రతి ఒక్కరము దాంట్లో నాది ఉంది అని అన్నప్పుడు చెడు జరిగినప్పుడు కూడా లోపం ఎక్కడుంది తప్పెక్కడ జరిగింది దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేటువంటిది పిల్లలు చెప్తున్నారు ఆ చిన్న చిన్న మైన్యూర్ థింగ్స్ అవి అది పెద్ద ఇష్యూ కూడా కాదు ఏం లీడర్ ఏం చెప్పినావు మొత్తం టోటల్ స్కూల్ గురించి రివ్యూ చెప్పేస్తా ఉంది సో ఆ చిన్నవి చూసేసుకుంటే అసలు సమస్య అనేది రాదు సెకండ్ టైం అయినప్పుడు రాకేష్ సార్ ఒక్క నిమిషం ఈయన ఒప్పుకున్నాడు నాన్న నువ్వు చెప్పావు కదరా ఇప్పుడే మరి తినడము ఒకవేళ అలాంటి ఇంతకు ముందు తిన్నా సరే ఒక నిమిషం పిల్లలే చెప్పని నాన్న నువ్వు అన్నావు కదా నిజంగా తెచ్చుకొని తింటున్నారని దానివల్ల మీకు నష్టం జరుగుతుంది మీ హెల్త్ పాడవుతుంది అన్నప్పుడు తినకండి సింపుల్ థింగ్ తెచ్చుకోవట్లేదు కదా ఇది మంచి ఫుడ్ కాదు దీన్ని మనం తినకూడదు అని డిసైడ్ చేసుకోండి అన్ని క్లాసులలో మీరు సమస్య ఎదుర్కొన్న వాళ్ళు కాబట్టి మీరే వెళ్ళి ఇది తినడం వల్ల మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి
మంచి అనేది మనం అలవాటు చేసుకుందాం, చెడు అనే దాన్ని తీసి పక్కన పెడదామని. మీరే వెళ్ళి వాళ్ళు మాట్లాడొద్దు, మీరే వెళ్ళి మాట్లాడండి అన్ని క్లాసులలో. అందరి సమస్య ఒక్కదానివే చెప్పావు కదా, నువ్వు ముందు నడిపించి వాళ్ళతో వెంట వేసుకొని వెళ్ళి అన్ని క్లాసులలో చెప్పు. ఇది రెండోసారి. అండ్ నాకు నాకు అర్థం కాని లాజిక్ ఒకటి, అది మీకు ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి. ఇప్పుడు జనరల్గా మన ఇళ్ళలో కూడా రైస్లో కొన్నిసార్లు వస్తాయి, అది నేను ఇక్కడ తప్పు అక్కడ తప్పు ఎక్కడ తప్పు అని అనట్లేదు. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యేంత, హాస్పిటలైజ్ అయ్యేంత, సెలైన్ ఎక్కేంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది నాకు కావాల్సిన పాయింట్. మేడం ఫస్ట్ డే నుండి ఎక్సలెంట్ మేడం. ఫస్ట్ డే మాత్రం ఏజెన్సీ నిర్లక్ష్యం. ఫస్ట్ డే జనరల్గా చిన్న వామ్స్ రావడం తప్పది, అది రావడం రైట్ అంటలేను నేను, రావడం తప్పే. కానీ దానివల్ల ఇంత సీరియస్నెస్ అవుతుందా అనేది నా క్వశ్చన్. అంటే అక్కడ ఇంకేదన్నా జరుగుతుందా, ఆ రైస్లో ఇంకేదన్నా మిక్స్ అవుతుందా, లేకపోతే వంట చేసేటప్పుడు ఇంకేదన్నా ప్రాబ్లం వస్తుందా, అంటే మిగతా వాటిపైన కూడా దృష్టి పెట్టారా అనేది నా పాయింట్. సెకండ్ డే నుంచి సెకండ్ డే వాటర్ ఇచ్చాము. అంతకుముందు ఏ వాటర్తో చేసేవాళ్ళు? మిషన్ భగీరథ వాటర్ వాడతాం. మిషన్ భగీరథ ఓన్లీ వంట వరకు, తాగడానికి కాదు. తాగడానికి అదే. పిల్లలు కూడా అవే ఓవరాల్గా తాగడానికి అవే ఉంటాయి. ఊర్లో వచ్చే అంటే అవి వాటర్ మళ్ళీ ప్యూరిఫై చేసే వల్ల యాజ్ ఇట్ ఈస్గా పట్టుకొని అలాగే ప్యూరిఫైర్ ఆర్ఓ ప్లాంట్ Okay. రిపేర్ అండర్ రిపేర్. ఓకే. సో ఈ వామ్స్ వల్లనే ఇంత దూరం వచ్చిందంటారా మీరు పరిస్థితి? మేడం ఫస్ట్ నాడేమో ఇప్పుడు జనరల్గా వంట చేస్తూ ఉంటే కూడా చెరుగుతారు, డెఫినెట్గా రైస్ చెరిగిన తర్వాతనే వంట చేస్తారు. అంటే అక్కడ పొరపాటు అయిందా, ఎక్కడ పొరపాటు అయింది అనేది మీరు కనీసం దాన్ని వెలికి తీసారా? అందుబాటులో మేడం. సెకండ్ డే నుంచి నేను వచ్చాను. సెకండ్ డే కూడా క్లీన్ చేయించడం జరిగింది. మొత్తం క్లీన్ చేసి వాటర్లో 4-5 సార్లు మనం కడిగించిన తర్వాత కూడా ఫుడ్ పెట్టాను. అయితే పెట్టిన దాంట్లో ఏమన్నారంటే అక్కడ చిన్న 70% బోర్డు సప్లై అయ్యాక ఒక 2 అమ్మాయిల ఫుడ్ మళ్ళీ వచ్చింది అంటే ఆ రైస్ పక్కెట్టేసి మళ్ళీ కొత్త రైస్ బ్యాగ్స్ కంప్లీట్ ఓపెన్ చేసి చూసారా మీరు? చూసారు మేడం. చూస్తే దాంట్లో బాగానే ఉన్నాయా, ఎక్కువ పురుగులు ఉన్నాయా, ఏంటి పరిస్థితి? అయితే సెకండ్ డే మనం ఏం చేసామంటే 40 క్వింటాల్స్ రైస్ ఉంటే కూడా మొత్తం గోడానికి పంపించేసి కొత్త రైస్ మొత్తం తెప్పించాం మేడం. ఇది ఒకే క్లాస్కి సంబంధించిన పిల్లలకి అయిందా, లేకపోతే డిఫరెంట్ క్లాసెస్ పిల్లలకి అయింది, డిఫరెంట్ ఏజెస్ పిల్లలకు? కుర్కురే తిన్నది ఒకరో ఇద్దరు అంతే కదా, అందరు కాదు, అందరు పిల్లలు కాదు. సో అది తిన్న వాళ్ళకు తినని వాళ్ళకు అందరికీ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యారు. 400 మెంబర్స్ భోజనం చేస్తున్నారు. ఓన్లీ మనకు వచ్చిన 27 మెంబర్స్ మాత్రమే. 27 మెంబర్స్కి ప్రాబ్లం వచ్చింది, కానీ 27 మెంబర్స్ కుర్కురే తినలేదు. ఎందుకంటే ఇక్కడ కుర్కురే అనేది ఇష్యూ కాదు, అంటే అవుట్ సైడ్ ఫుడ్స్ తినడం జరిగింది. వాళ్ళ యొక్క వీక్నెస్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కొంత ఉండవచ్చు. సరే ఒక్కసారి మనం చూద్దాము, కిచెన్కి వెళ్దాము. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు, వంట చేసిన వాళ్ళు లేడీస్? ఏజెన్సీ. ఫస్ట్ టైం జరిగినప్పుడు వాళ్ళు, కానీ ఇప్పుడు సెకండ్ టైం జరిగినప్పుడు వంట ఎవరు చేశారు? ఇక్కడే వండారా, బయట నుండి వండి తెచ్చారా? ఇక్కడే వండారు. మీ వర్కర్స్ ఉన్నారా ఇప్పుడు? అది కలెక్టర్ గారు పంపించారా ఏజెన్సీ వాళ్ళని? ఆ రోజు మాత్రం మళ్ళీ అంటే అక్కడ అంతకుముందు 3 పప్పు నేను వంకాయ అంటే మనం కన్క్లూడ్ అవ్వకూడదు ముందే, అన్ని విషయాలు చూసిన తర్వాత అప్పుడు మనం దేని వల్ల ప్రాబ్లం వచ్చిందనేది డాక్టర్ చెప్పాలి. మనం చెప్పడం కన్నా డాక్టర్ గారు చెప్పాలి. మనం కన్క్లూడ్ అయితే అందరి పిల్లలకు రావాలి ప్రాబ్లం. పురుగులు రావడము అనేది అయితే అది ఏంటంటే అది వండే ముందు ఆ క్లీన్లీనెస్, అంటే ఆ చెరగడము, చెత్త తీసేయడము, అదన్నీ ప్రాపర్గా వర్కర్స్ చేయనప్పుడే ఆ ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళతో మీరు మాట్లాడారా? పాత కంపెనీలో తీసివేయడం జరిగింది, పెట్టేసి నెక్స్ట్ డే నుంచి. సరే ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే ఉన్నారో ఈ వంట చేసిన వాళ్ళు, ఆ తర్వాత గ్రూప్ని తీసేశాక వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళతో మాట్లాడదాం. నెక్స్ట్ డే సెకండ్ డే జరిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఇందాక చూస్తాం వంట మనిషి ఏమంటారు, సెకండ్ డే కుక్ చేసే టైంలో కూడా రిపోర్ట్ కూడా ఉన్నారు, వీడియోస్ కూడా
వాడు క్యారీ చేసే ఆ బౌల్ ఆల్రెడీ పురుగులు వచ్చినాయి అక్కడ. ఆల్రెడీ పురుగులు ఉన్నాయి కదా అని ఆ రిపోర్టర్ చెప్పినా కానీ అట్ ది సేమ్ టైం ఆ వంట ఏ బౌల్లో? బియ్యం తీసుకొచ్చేలా పెద్ద గిన్నె. పెద్ద గిన్నెలో వస్తే ఆర్డీఓ సార్ కూడా చూసి ఏం కాదు పర్లేదు పరిసరాలు కడగండి అదే పోతాయని చెప్పొచ్చు. అది బుక్ చేసిన అంటే ఆర్డీఓ గారి సమక్షంలోనే వంట చేశారు అంటున్నారు మీరు. ఆ టైంలో కూడా ఉన్నాయి పురుగులు. ఆయన ఒప్పుకుంటున్నారా? అంటే వంట మాస్టర్ క్లీన్ చెప్పారు. చేశారు మేడం. క్లీన్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న ఉంటుందో చూస్తే ఇది ఒకసారి వాటర్ వేసిపోతే కూడా వెళ్ళిపోతుంది. చిన్న అంటే లైట్గా ఫామ్ అనేది అప్పటికి చేయడం 78-90% మొత్తం పోయే మేడం. సరే, ఇప్పుడు ఆ రైస్ అలాగే ఉంది కదా. ఆ రైస్ సెకండ్ టైం వచ్చిన రైస్, సెకండ్ టైం వచ్చిన రైస్ని మనం ఇప్పుడు సెకండ్ టైం ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ ఇష్యూ అయింది. సో మనం ఆ రైస్ అన్ని బ్యాగ్స్ ఓపెన్ చేసి క్లియర్గా చూద్దాం ప్రాబ్లం ఉందా, అది నిజంగా వస్తున్నటువంటి రైస్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇక్కడ వర్కర్స్ వంట చేసే వాళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుందా ఏంటి అనేది విల్ ట్రై టు గెట్ ద రీజన్. మీ ఆయిల్ కానివ్వండి, మీ పప్పులు కానివ్వండి, మీ కూరగాయలు కానివ్వండి, ప్రతిదీ నాకు ఒకసారి చూపించండి. బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్మాల్ చిల్డ్రన్, చిన్న పిల్లల లైఫ్కి సంబంధించింది, వాళ్ళ హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి డెఫినెట్గా ప్రతిదీ మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి వెళ్ళి చూద్దామా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.